సింహరాశి వారు ఈ పుష్యమాసంలో గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వల్ల పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. కనుక ఈ పుష్యమాసంలో గురువారం రోజున పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడము, 6 దీపాలు పెట్టడము, ఎరుపు రంగు క్లాతులో గోధుమలను, అలాగనే మీ శక్తానుసారంగా ఏదైనా కూడా నవధాన్యాలను కలిపి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో రాసి అందులో ఈ తెల్ల జిల్లేడు వృక్షం మొదలకు కట్టగలిగినట్లయితే మీకు సంపూర్ణ ఆరోగ్య పరిస్థితి, మానసికమైన ఒత్తిడికి దూరం అవడం, మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని విజయం సాధిస్తారు. అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, అలా కుదరలేదు పక్షులకు చల్లండి, అలా కుదరలేదు శివుడికి రుద్రాభిషేకం చేసి ఈ యొక్క ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించినట్లయితే మీకు రవి పుష్యార్క యోగము కలుగుతుందని చెప్పి గమనించాలి. మీకు ఇంకనూ సౌకర్యం కలిగింది ఆ తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని వేళ్ళ వరకు తీసుకొచ్చి మంచిగా శుద్ధి చేసి ఆ వినాయకుడి రూపాన్ని గృహంలో మీరు ఉంచుకున్నట్లయితే అద్భుతమైన యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడంలా మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత మీకు అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు కారణం చేత భార్య చేత భర్త, భర్త చేత భార్య ఒకరినొకరు నిందించుకునే దానికన్నా గౌరవించుకునే ప్రయత్నం చేయండి. స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతం అవుతాయి. అలాగనే సంతాన స్థానంలో కుజుడు మరియు బుధ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు శీఘ్రమేవ పుత్రిక సంతాన యోగ్యత, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం మీ సొంతం అవుతుంది. 6వ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల శత్రువులు పంచి ఉన్నారు, దయచేసి డబ్బులు అప్పు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. స్థిర చరాస్తులు క్రయ విక్రయాలు కొంతకాలం పక్కన పెట్టుకోవడం యోగదాయకం. 7వ స్థానంలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకంగా ఉండడం వలన ప్రేమికులకు మంచి కాలమని, భార్యాభర్తలకు నూతనమైన వ్యాపారాలు పెట్టుబడులు ఆకర్షించడంలో విజయానికి మీరే కేంద్రబిందు అవుతారని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు, వివాదాలకు దూరంగా ఉండడం యోగదాయకం. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన మౌనంగా ఉండడం వలన అంతా మంచే కలుగుతుంది. కనుక ఉన్న దాంట్లో ఆనందపడుతూ మరొక మైలురాయి దాటడానికి ఆధ్యాత్మికమైన భక్తి చింతనతో మీరు ఉండగలిగినట్లయితే రాబోయే కాలం సువర్ణ యుగం. కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటంత వరకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.